హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్ యొక్క ట్రైనింగ్ క్లాసెస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఇవాంజలిజం. లాస్ట్ క్లాస్లో బైబిల్ డాక్ట్రిన్లో దేవుడు, దేవుని యొక్క ఉనికి, అదేవిధంగా దేవుని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాలని, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం డిస్కస్ చేసాము. ఈరోజు ఈ టాపిక్లో సౌవార్తీకరణ అంటాం. ఇవాంజలిజం అంటే సౌవార్తీకరణ, సువార్త ప్రకటించడం, దాన్ని సౌవార్తీకరణ అంటాము. గాస్పల్ అంటే సువార్త. ఓకే, ఇవాంజలిజం సువార్తీకరణ చాలా చాలా మేజర్ పార్ట్. ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే సువార్తను ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని మేజర్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దాం. మేజర్ పార్ట్స్ ఇన్ ఇవాంజలిజం, సౌవార్తీకరణలో ఉన్న కొన్ని పార్ట్స్ మనం చేసుకున్నవి. ఎగ్జాక్ట్గా ఏవి ఉండాలని లేదు, వాటిలో ఉన్న కొన్ని మేజర్ భాగాలు ఏమేమి ఉన్నాయి అవి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈజ్ ఇవాంజలిజం? సౌవార్తీకరణ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది ఈరోజు మరి బోధకులుగా, ఉపదేశకులుగా దేవుని యొక్క పరిచర్లు వాడబడుతూ ఉన్నారు. వారందరి కోసం ఈ యొక్క స్పెషల్ వీడియోని మనం చేస్తున్నాము. దాంట్లో వాట్ ఈజ్ ఇవాంజలిజం ఇది ఒకటి మనం డిస్కస్ చేస్తాము. అండ్ మెసేజ్ ఇన్ ఇవాంజలిజం, మనం సువార్త ప్రకటించేటప్పుడు దాంట్లో ఏముండాలి, మెసేజ్ ఏముండాలి, ఇన్ఫర్మేషన్ ఆర్ సందేశం ఏముండాలి మనం సువార్త ప్రకటనలో అనేది రెండో టాపిక్. దాంట్లో ఇట్ మే బి ట్రూ గాస్పల్ ఆర్ ఫాల్స్ గాస్పల్. మనం సువార్త ప్రకటించేటప్పుడు ఏది ట్రూ గాస్పల్, ఏది ఫాల్స్ గాస్పల్, ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. అది రెండో టాపిక్. మొదటి టాపిక్ వాట్ ఈజ్ ఇవాంజలిజం, డెఫినేషన్, అండ్ మెసేజ్ ఇన్ ఇవాంజలిజం, మెసేజ్లో ఏముండాలి, సందేశంలో ఏముండాలి, అలాగే అబద్ధ బోధ ఏది, అదేవిధంగా సత్యమైన బోధ ఏది అని, నిజమైన బోధ ఏది. మూడోది మెథడాలజీ అండ్ స్టైల్స్. మనం బోధించేటప్పుడు, సువార్త ప్రకటన చేసేటప్పుడు, లేకపోతే సౌవార్తీకరణ జరిగేటప్పుడు ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ది మేజర్ మెథడ్స్ అండ్ స్టైల్స్, ఏ పద్ధతులు మనం యూజ్ చేయాలి, ఏ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి, అవి మెథడాలజీ అండ్ స్టైల్స్. ఫోర్త్ వన్ వచ్చేసి అపోలోజెటిక్స్, హేతుబద్ధ ప్రశ్నలకు సమాధానాలు. అంటే కొంతమంది జ్ఞానయుక్తమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొంతమంది బాగా బైబిల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు కొన్ని హేతుబద్ధ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ ఏంటి, దీని నుంచి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనిలో ఉన్న మర్మాలు ఏంటి అని కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాంటి హేతుబద్ధ ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలి? ఫ్రమ్ బైబుల్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ నాలెడ్జ్. యూజింగ్ బైబిల్ వర్సెస్, లేఖనాల ద్వారా అలాంటి హేతుబద్ధ ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలి, చాలా మేజర్ టాపిక్ ఇది. అదేవిధంగా ఓల్డ్ రిలీజియన్స్, ప్రపంచ మతాలు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఓల్డ్ రిలీజియన్స్, ప్రపంచంలో ఉన్న మతాలు ఏంటి, జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, ఇస్లాం మతం, ఇలా చాలా రకాల మతాలు ఉన్నాయి. ఆ యొక్క మతాలు ఏం చెప్తున్నాయి షార్ట్గా మనం డిస్కస్ చేస్తాం. అవి ఓల్డ్ రిలీజియన్స్. ఓకే, చాలా మతాలు ఉన్నాయి, మేజర్ మతాలు ఏమన్నాయి అవి డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఓల్డ్ రిలీజియన్స్ ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కల్ట్స్ అంటే అబద్ధ బోధలు, CULTS, కల్ట్స్ అబద్ధ బోధలు. అండ్ అక్కల్స్, మంత్ర విద్యలు, లేకపోతే తంత్ర విద్యలు, ఇలాంటివన్నీ, మంత్రతంత్ర విద్యలు, ఇవన్నీ అక్కల్స్. ఓకే, 6 అబద్ధ బోధలు కల్స్, 7 అక్కల్స్, మంత్రతంత్ర విద్యలు. ఇవన్నీ మనం ఈ ఇవాంజలిజం పార్ట్లో, సౌవార్తీకరణలో మనం డిస్కస్ చేస్తాము. తర్వాత మిషన్స్ అవి ఉంటాయి, మిషన్స్ ఆర్ మిషనరీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఇవాంజలిజం, సువార్తీకరణ అంటే ఏంటి అని డిస్కస్ చేసే ముందు, వాట్ ఇవాంజలిజం ఈజ్ నాట్, సువార్తీకరణ కానిది ఏది తెలుసుకోవాలి ముందు. ఇదొక వే, అలానే ఫస్ట్ మనం అదే డిస్కస్ చేయొచ్చు. సో దీనివల్ల ఇంకొన్ని అడిషనల్ విషయాలు మనకు తెలుస్తాయి. వాట్ ఇవాంజలిజం ఈజ్ నాట్, సౌవార్తీకరణ కానివి ఏంటవి. మనం బోధించినప్పుడు, లేకపోతే సువార్తను ప్రకటించినప్పుడు ఏవి
ఏమైనా మనం ఇవి చేస్తే అవి సువార్థీకరణకి ఉపయోగపడే కావు. అవేంటో చూద్దాం. వాట్ ఇవాంజలిజం ఇస్ నాట్. ఇవాంజలిజంకి రిలేటెడ్ కానివేవి అంటే ఫస్ట్ది, ఇట్ ఈజ్ ఎ రిలీజియస్ యాక్టివిటీ. చాలామంది అనుకుంటారు ఇది మతపరమైన కార్యక్రమం అనుకుంటారు. ఒకవేళ నువ్వు ఇది మతపరమైన కార్యక్రమం అనుకుంటే అక్కడ సువార్త ప్రకటించినట్టే. దట్ ఈజ్ నాట్ ఇవాంజలిజం. సువార్థీకరణ అంటే మత కార్యక్రమం అనుకోవటం ఈజ్ నాట్ ఇవాంజలిజం. మత కార్యక్రమం కాదు. సువార్థీకరణ అంటే మతపరమైన కార్యక్రమం కాదు. ఇది చాలా చాలా మేజర్ పాయింట్. ఇట్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ యాక్టివిటీ. ఇఫ్ ఇట్ ఈస్ religious activity, there is no evangelism. There is no evangelism. And the second one, way to prosper. సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదన కోసం చేసే పని కాదు. వాట్ ఇవాంజలిజం ఇస్ నాట్, ఇట్ ఈజ్ ఏ రిలీజియస్ యాక్టివిటీ. మతపరమైన కార్యక్రమం అనుకోవటం ఇవాంజలిజం కాదు. డబ్బు సంపాదించుకోవటం ఇవాంజలిజం కాదు. వే టు ప్రాస్పర్, డబ్బు సంపాదనకి ఇది ఒక మార్గం అని అనుకోవడం సువార్థీకరణ కాదు. హాల్ ఆఫ్ ఫేమ్, థర్డ్ వన్ ఈజ్ హాల్ ఆఫ్ ఫేమ్. పేరు ప్రఖ్యాతలు. ఇక మనం గమనిస్తే పేరు ప్రఖ్యాతలు లేకపోతే పేరు ప్రతిష్టలు. పేరు ప్రఖ్యాతలు లేకపోతే పేరు ప్రతిష్టలు. పేరు ప్రఖ్యాతల కోసం చేసేది ఇవాంజలిజం కాదు. హాల్ ఆఫ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతలు లేదా పేరు ప్రతిష్టల కోసం చేసేది ఇవాంజలిజం కాదు. వాట్ ఇవాంజలిజం ఇస్ నాట్, ఇట్ ఈస్ ఏ రిలీజియస్ యాక్టివిటీ. వే టు ప్రాస్పర్, హాల్ ఆఫ్ ఫేమ్, ఇవన్నీ ఇవాంజలిజం కింద రావు. అండ్ పర్సనల్ అజెండా. నేను ఒక విధమైన కంక్లూజన్కి వచ్చి ఇది కరెక్ట్, ఇదే చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్, ఇలా చేస్తే కరెక్ట్ కాదని నా ఒపీనియన్స్ చెప్పడం, పర్సనల్ విషయాలు చెప్పడం ఇవాంజలిజం కాదు. చాలామంది వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలని సువార్తలో చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇవాంజలిజంలో పార్ట్ కాదు. పర్సనల్ ఎజెండా, వాట్ వీ విల్ స్పీక్, వాట్ వీ విల్ spread the word of whatever it may be, that is related to Bible only. బైబిల్కి సపోర్ట్ చేయాలి, అంతేగాని పర్సనల్గా మనం చెప్పే విషయాలు సువార్థీకరణ కాదు. పర్సనల్ ఎజెండా కాదు. నాకు ఇది అనిపించింది, నాకు ఇలా జరిగింది కాబట్టి మీకు ఇలానే జరిగిద్ది, ఇది మేజర్, ఇదే ఫైనల్ అని చెప్పడం సువార్థీకరణ కాదు. పర్సనల్ ఎజెండా ఈజ్ నాట్ evangelism. And fifth one, making daily bread. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మేకింగ్ డైలీ బ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ పొట్టకూటి కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. పొట్టకూటి కోసం మనం చేసే పని సువార్థీకరణ కాదు, చాలామంది అనుకుంటారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మేకింగ్ డైలీ బ్రెడ్, రోజు నాకు ఆహారం కోసం నేను చేసే పని కాదు ఇది. అలాగే ఇంకా మేజర్ కొన్ని విషయాలు, ఇవి జనరల్ ఇష్యూస్, ఇవన్నీ రెగ్యులర్ ఇష్యూస్ అప్ టు 5. సిక్స్త్ వన్ ఈస్ అసాధ్యమైన లేకపోతే అసాధారణమైన విషయాలను ఇతరులపై రుద్దడం. అసాధ్యం లేకపోతే అసాధారణమైన విషయాలను ఇతరులపై రుద్దడం. ఎగ్జాంపుల్కి నేను కొన్ని రాశాను. ఫర్ ఎక్స్ అనే పర్సన్కి ఏదైనా ఒక రోగం ఉందనుకోండి, ఆయనకు తగ్గిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకు తగ్గింది కాబట్టి నీకు తగ్గిద్ది. నువ్వు ఒకవేళ యేసుప్రభుని నమ్ముకుంటే నీ రోగాలు పోతాయి. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు మంచి ఉద్యోగం వచ్చింది. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు అన్నీ కలిసి వస్తాయి. నీకున్న బాధలు కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇతరులపై కొంతమంది అభిప్రాయాలని, కొంతమంది యొక్క ఆరోగ్య సమస్యలను రుద్దకూడదు. అది సువార్థీకరణ కాదు. వీళ్ళకి రోగాలు కష్టాలు నమ్మిన వాళ్ళకి పోవచ్చు, కాదంటలే. యేసుప్రభు కాలంలో కూడా చాలామందికి రోగాలు పోయాయి, కష్టాలు ఉన్నవాళ్ళు, నష్టాలు ఉన్న వారిని ఆయన కాపాడాడు. అది సువార్థీకరణ కాదు.
అది మాత్రమే కాదు, ఒక ఎక్స్పర్సన్ జరిగిందని చెప్పేసి నాకు అలానే జరగాలి, జరుగుద్ది అని చెప్పడం స్వార్థీకరణ కాదు. జరిగితే వెల్ అండ్ గుడ్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్, బట్ ఫర్ ఎవ్రీబడి ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో అందరికీ అలానే జరిగిద్ది అనడం స్వార్థీకరణ కాదు, ఇవాంజలిజం కాదు. దెన్ నెక్స్ట్, వ్యక్తిగత అనుభవాలని అనుసరించడం, లేకపోతే వ్యక్తిగత విషయాల మీద ఆధారపడడం. ఇక్కడ వ్యక్తిగత అనుభవాలని మనం నీకు ఇలానే జరిగిద్ది, నువ్వు ఇలా చేయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, మనం అప్లై చేస్తాం వేరే వాళ్ళ మీద. అలా వ్యక్తిగత అనుభవాలు కానీ లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలను కానీ ఇతరులపై పెట్టడం, లేకపోతే ఇతరులని చేయమని ఫోర్స్ చేయడం స్వార్థీకరణ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను, జక్కయ్య అని చెప్పేసి. జక్కయ్యకి జరిగినట్టు, జక్కయ్య పొట్టివాడైనా చెట్టు ఎక్కి దేవుణ్ణి చూడాలనుకున్నాడు, అతని ఇంటికి దేవుడు వచ్చాడు, నాకు కూడా అలానే జరిగిద్ది, ఆయన వ్యక్తిగత అనుభవాలే నీకు జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. అతని యొక్క రెడీనెస్ ఏంటి, అతను ఎలా సిద్ధపడ్డాడో అలా మనం సిద్ధపడాలి, అంతేగాని జక్కయ్యకి జరిగినట్టు నాకు జరిగిద్ది అని ఆయన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని మనం ఇక్కడ అందరికీ అలానే జరిగిద్ది అని చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ఇవాంజలిజం. అదేవిధంగా మేజర్ పాయింట్, ఆడంబరంగా కనిపించే సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడం కూడా సౌవార్థీకరణ కాదు. స్వార్థ ప్రకటించడం అనంటే ఆడంబరంగా అనేక కార్యక్రమాలు చేయడం కాదు, అందరూ చూసేలాగా పెద్ద సెలబ్రేషన్స్ చేయడం స్వార్థీకరణ కాదు. అదే చెప్తున్నాడు, ఆడంబరంగా కనిపించే సాంఘిక సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీసెస్ చేయొచ్చు, బట్ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఎడమ చేతితో చేసేది కుడి చేయి కూడా తెలియకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరైనా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో సర్వీస్ ఓరియంటెడ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. సర్వీస్ చేయొచ్చు, బట్ అందరూ చూసేలాగా చేయడం మాత్రం ఇవాంజలిజం కాదు. ఫెస్టివల్స్ అవ్వచ్చు, ఫెస్టివల్స్లో ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం, ఒక్కొక్కసారి చేసే ముందు దేనికోసం చేస్తాం, లేకపోతే అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, ఇంకేదో విషయాలు, బ్లడ్ బ్యాంక్ అని, ఆ క్యాంప్ అని, ఈ క్యాంప్ అని, మెడికల్ క్యాంప్స్ అని ఏదో పెడతా ఉంటారు. ఎందుకు? వాటి నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓన్లీ బయటికి కనిపించడానికి, లేకపోతే నేను ఫేమ్ అవ్వాలనుకోవడానికి, నాకు పేరు రావాలనుకోవడానికి చేసే సాంఘిక కార్యక్రమాలు సౌవార్థీకరణ కాదు, సౌవార్థీకరణలో భాగం కాదు. అండ్ జ్ఞానయుక్తమైన చర్చలు, ఇది కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఏదో ఒక డిబేట్ పెట్టుకుంటారు, ఏదో ఒక అంశం మీదో లేకపోతే కొన్ని అంశాల మీద ఒక డిబేట్ పెట్టుకొని దాని గురించి బాగా అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది, ఫలానా వర్స్లో లేకపోతే ఫలానా చాప్టర్లో ఏం చెప్పారు, ఈ వర్స్లో ఏం చెప్తున్నారు, దానికి దీనికి లింక్ ఏమైనా ఉందా అని చెప్పేసి అనలైజ్ చేసి కొన్ని ఒక కంక్లూజన్కి వస్తారు. ఇలా ఓన్లీ డిస్కషన్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి రావడం వల్ల దానివల్ల ఎక్కడ స్వార్థ ప్రకటించబడుతుంది? ఒక క్లారిటీ లేని దానికోసం డిస్కస్ చేసుకోవడం ఓకే, డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ క్లారిటీ, కానీ ఓన్లీ ఫర్ ది ఫేమ్, నేను ఫేమ్ అవ్వాలి, నేను జ్ఞానవంతుని, నేను దీన్ని ఐడెంటిఫై చేశాను, దీన్ని నేను రెక్టిఫై చేశాను అని చెప్పుకోవడానికి చర్చలు పెట్టుకోవడం, దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ఇవాంజలిజం, స్వార్థీకరణలో భాగం కాదు. ఒకవేళ ఫర్ ఎక్స్ అని ఒక విషయాన్ని మీరు కనుక్కున్నారు, అది తీసుకెళ్ళి అన్బిలీవర్స్ మీద లేకపోతే అవిశ్వాసుల మీద మీరు చెప్పినప్పుడు వాళ్ళని మారతారా? వాళ్ళకేమైనా ఉపయోగపడిద్దా? ఒకవేళ అలా ఉపయోగపడితే ఓకే, వెల్ అండ్ గుడ్. అలా కాకుండా ఓన్లీ ఒక అంశం తీసుకొని గంటల తరబడి చర్చలు పెట్టుకొని నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకుంటే అది వేస్ట్. దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ఇవాంజలిజం. అండ్ రకరకాల అనుభూతులు అంటున్నారు, ఇంకా ఏమైనా విషయాలు అవ్వచ్చు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధమైన ఫీలింగ్స్ కానీ అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మనకి కలిగిన, మనకు తెలిసింది, నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆ అనుభవాలని మనం ఇవాంజలిజంగా చెప్పకూడదు. మనకు కలిగిన అనుభవాలు ఇవాంజలిజం కాదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ ఏ రిలీజియస్ యాక్టివిటీ, మతపరమైన కార్యక్రమం కాదు.
ఎవాంజలిజం అనేది మతపరమైన కార్యక్రమం కాదు. అండ్ రెండోది డబ్బు సంపాదించుకోవడానికి కాదు. మూడోది పేరు ప్రఖ్యాత సంపాదించుకోవడానికి చేసేది స్వార్థీకరణ కాదు. పర్సనల్ ఎజెండా కాదు. అలాగే డైలీ బ్రెడ్ పట్టుకూటి కోసం చేసే పని కాదు. ఆరోది అసాధ్యమైన లేకపోతే అసాధారణమైన విషయాలను ఇతరులపై రుద్దడం స్వార్థీకరణ కాదు. వ్యక్తిగత అనుభవాలని లేకపోతే అనుభూతులపై ఆధారపడడం, వాటిని అనుసరించడం మన యొక్క స్వార్థీకరణలో భాగం కాదు. అదేవిధంగా ఆడంబరంగా కనిపించే సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడం ఇవాంజలిజం కాదు. జ్ఞానయుక్తమైన చర్చలు, రకరకాల అనుభూతులు ఇవన్నీ ఇవాంజలిజం కిందకి రావు. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ వాట్ ఈజ్ ఇవాంజలిజం అనేది మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఇవాంజలిజం కానిది ఏదో డిస్కస్ చేసాం. ఈ 10 డిస్కస్ చేసాం. ఇంకేమైనా ఉండొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైన ఇవాంజలిజమ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ పాస్టర్ అయితే, మీరు ఒకవేళ పాస్టర్గా వెళ్ళాలనుకుంటే, ఒకవేళ ఎలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఇవాంజలిజం అండ్ వాట్ ఈస్ ద ట్రూ గాస్పల్ అండ్ ఫాల్స్ గాస్పల్ అండ్ వాట్ ఆర్ ది మెథడ్స్ రిమైనింగ్ టాపిక్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.